హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారండి? చేతిలో అవి గోంగూర గింజలండి, చేతిలో ఉన్నాయి కదా అని అలా మొక్కల మయాన్ని వేస్తున్నావే మొలుస్తాయని. మేము ఊరు వెళ్తూ ఉండగానండి, ఇక్కడ కృష్ణా జిల్లా అండి, తేలపోల నుంచి నందమూరు ఊరు వెళ్ళే రోడ్లోని ధాన్యం అండి. అసలు ఎలా ఆరబోసుకుంటున్నారో పాపం కూలోళ్ళు పెట్టుకుని రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ లోపల పక్క ఉన్న పొలాల నుంచి మిషన్లతో కోయించి ధాన్యాన్ని తీసుకొచ్చి రోడ్ల మీద ఆరపోసి వాటినేమో కూలోళ్ళు పెట్టించి తిరగేసి అప్పుడు వాటిని ఆరిన తర్వాత బస్తాల్లోకి ఎత్తున్నారండి. అయినానండి చూడండి, పండించే వరకు ఒక బాధ, పండుతుండగా నీళ్ళు లేకపోతే ఒక బాధ, పండించినప్పుడు నీళ్ళు ఎక్కువైపోయి వరదలు వచ్చి మునిగిపోతేనే ఇంకో బాధ. అసలు రైతు నార్మడి వేసిన కాడి నుంచి మళ్ళా దమ్ము చేసి నారు పీగించి కూలోళ్ళు పెట్టి ఊడిపించి దాంట్లో మందులేసి కొంచెం ఎదిగిన తర్వాత కలుపు తీసి మళ్ళా మందులేసి మళ్ళా నీళ్ళు పెట్టి ఎంత పని చేస్తాడండి. మళ్ళా తర్వాత సర్లే ఏదో రకంగా పండిందిరా బాబు అనుకున్నప్పటికీ మళ్ళీ దాన్ని కోయించాలి. కోసిన అదే కనుక మనుషులు కోయింతేనే కుప్ప నూర్పించడం, కోయించడం ఇవన్నీ పెద్ద ప్రాసెస్. ఓన్లీ అదిగా మిషన్లు వచ్చినాయి కదా, మిషన్లు చెప్తే అవి సగం ఒడ్లు చేయలేకపోను, సగం ఒడ్లేమో తీసుకొచ్చిన తర్వాత ఇలాగ కళ్ళాలు లేక రోడ్లు పక్కన పెట్టి ఆరబెట్టుకోను. మళ్ళీ వీళ్ళు మినువులు చల్లేస్తారండి కోత కోసేటప్పుడే. మినువులు చల్లేయడం వల్ల సేరు ఆరబెట్టుకుంటా కూడా లేదు. అందుకని ఇలా రోడ్ల మీద తీసుకొచ్చి ఆరబెట్టుకుని తర్వాత వాటిని సగం తిరిగేసుకుంటాం, బోర్లు వేసుకుంటాం. ఇదే పని. మన్నాలు తెచ్చుకుని ఆ పక్కన కూర్చుని చెట్ల కింద తిని మళ్ళీ మధ్యాహ్నం నుంచి తిరిగేసి పూజేసుకుని ఆ రకంగా తిప్పలు పడి ఇలాగ కప్పుకొని గట్టిగా రాళ్ళు గీళ్ళు అన్నీ పెట్టుకుని అప్పుడు మళ్ళా ఇళ్ళకి పోయి వెళ్తారండి. ఒక్కొక్కళ్ళు ఎవరైతే ఏమో కూలోళ్ళు పెట్టుకుంటున్నాడు, ఒక్కొక్కరు అయితే ఏమో ఇళ్ళని తీసుకొచ్చి అతనే తిరిగేసుకుంటున్నాడు. అసలు కళ్ళం నీళ్ళు వచ్చేసారండి. ఎర్రటి ఎగ్గిలో ఎలాగ తిరిగేసుకుంటున్నారండి ధాన్యం. ఆకళ్ళు వేసి అన్నాలు తిని ఆ చెట్ల కింద నీడ కూడా సరిగ్గా లేదు, ఎండ ఉంది. మరి ఎండలో ఆరబోయాలి కదండి బియ్యం వడ్లు. మళ్ళీ ఎండలో ఆరబోయిపోతే ఆ కొనుగోలుదారుడు కొనడు. మళ్ళీ దాన్ని రీడింగ్ తీస్తాడు, ఓహో ఇంత నిమ్ముంది అంత చెమ్ముంది అంటాడు. సరైన రేట్ ఇవ్వడం. మళ్ళీ వేసిన తర్వాత ఏమో కేజీన్నర మళ్ళీ ఆ వడ్లు తీసేస్తాడు. తూకానికి వేసిన తర్వాత కూడా కేజీన్నర 2 కేజీలు వడ్లు తూకం తీసేసుకుని మిగతా అతను మిగిల్చుకుంటాడు. అంతా నష్టమేనండి. ఈ ఫస్ట్ పంట అలాగా ఖర్చులు సరిపోతే రెండో పంట ఎత్తి ఏమన్నా మిగులుతాయండి రైతులకి. ఇలా ఈ రకంగా ఉందండి రైతు కష్టం. మళ్ళీనేమో ఇది పక్కన అది కోసేసిన తర్వాత అదిగోండి చూడండి, మళ్ళీ కట్టారు కదా మోపులు. ఇదిగోండి సన్సెట్ అండి, చాలా బాగుందండి. ఈవినింగ్ టైంలో తీసాను, చాలా బాగుంది కదండి. అసలు ఏదో భూమి ఉన్నట్టు లేకపోతే బొట్టు బిళ్ళ పెట్టినట్టు ఎంత నిండుగా ఉందో తాడి చెట్టు పక్కన. అలాగా చాలా బాగుంది. ఏమంటారు? రైతు కష్టాన్ని గురించి గుర్తించిన వాళ్ళు లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్లాలు చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.